ఎస్పెషల్లీ మీరు పెద్దవాళ్ళ గురించి అడుగుతున్నారు కాబట్టి, ఎవరైతే 50 ఏళ్ళకి పైగా ఉంటారో వాళ్ళకి అప్పటికి మసిల్ అనేది మనం ప్రతి సంవత్సరం కోల్పోతూ ఉంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మసిల్ లాస్ని ఆపాలి. అలాగే మనం మసిల్ బిల్డ్ చేసుకుంటే డయాబెటీస్ రిస్క్ కానీ, హైపర్ టెన్షన్ వచ్చే రిస్క్ కానీ, గుండె జబ్బులు వచ్చే రిస్క్ కానీ తగ్గుతాయి. ఎక్సర్సైజ్ అనగానే అందరూ నేను వాకింగ్ చేస్తున్నా కదా, నా ఎక్సర్సైజ్ అయిపోయింది అనుకుంటారు. లేదంటే ఒక ఎక్స్ట్రా మళ్ళీ ఇంకొన్ని నిమిషాలు మళ్ళీ సాయంత్రం వాక్ చేస్తారు. వాకింగ్ అనేది లో ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్. వాకింగ్ కాకుండా యోగా యాడ్ చేసుకోవడం చాలా మంచి అడిషన్. ఎందుకంటే యోగాలో మనకి బ్యాలెన్స్ ఉంటుంది, ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, స్ట్రెంగ్త్ కూడా అక్కడ బిల్డ్ అవ్వడానికి చాలా అవకాశం ఉంటుంది. కాబట్టి యోగా ఈజీగా యాడ్ చేసుకోవడానికి ఉంటుంది. ఎస్పెషల్గా పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళకి ఆల్రెడీ ఏ స్టేజ్ ఆఫ్ డిసీజ్లో ఉన్నారు, వాళ్ళకి డయాబెటీస్ ఉందా, ఆల్రెడీ ఏమైనా బోన్ డెన్సిటీ తక్కువ ఉందా, ఇలాంటి అన్ని వేరియబుల్స్ వాళ్ళకు ఉంటాయి. కాబట్టి వాళ్ళ ఫిట్నెస్ ప్రకారం, వాళ్ళు ఉన్న స్టేజ్ ప్రకారం యోగా ఈజీగా యాడ్ చేసుకోవచ్చు. లేదు వేరే జబ్బులేం లేవు, కాస్త యాక్టివ్ గానే ఉంటారు, ఫాల్స్ రిస్క్ తక్కువ, ఇంజురీ రిస్క్ తక్కువ అనుకుంటే వాళ్ళకి స్లోగా స్ట్రెంగ్త్ ట్రైనింగ్ కూడా ఇంప్రూవ్ చేసుకోవాలి. స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అనేది కోచ్ ఒక సహాయంతో గనక చేయగలిగితే ఈజీగా ఉంటుంది. ఎందుకంటే దానికి ఒక కరెక్ట్ టెక్నిక్ వాడాల్సి ఉంటుంది. కాబట్టి వాళ్ళ హెల్ప్తో మనము స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ఎక్సర్సైజెస్ చేసుకోగలిగితే మసిల్ లాస్ అయ్యే ఛాన్స్ తక్కువ. చాలా కాలం హెల్తీగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఆల్రెడీ డిసీజెస్ లేని వాళ్ళకి ఆ డిసీజెస్ లేని ఒక టైంని మనం పెంచుకోవచ్చు.